500 ఏళ్ల సంవత్సరాల తర్వాత రాముడు తన జన్మస్థానమైన అయోధ్యలో ఒక దివ్య మందిరానికి వచ్చేశాడు. రాముని ప్రాణప్రతిష్ఠ కేవలం రాముడికే సంబంధించిందే కాకుండా మన సివిలైజేషన్ వాల్యూస్కి, హ్యూమిలిటీకి కూడా ప్రాణప్రతిష్ఠ జరిగినట్లే అయింది. దీంతో పాటు రామాయణం సాంప్రదాయంగా ఉన్నటువంటి ఎన్నో దేశాలలో కూడా వసుదైవిక కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరిగినట్టే అయింది. రాముడంటే అగ్గి కాదు, రాముడంటే ఒక ఊర్జ శక్తి, రాముడంటే ప్రశ్న కాదు, రాముడంటే సమాధానం అంటూ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్పీచ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా చెప్పాలంటే మొత్తానికి రామ మందిరం అయిపోయింది, రాముణ్ణి తెచ్చేసుకున్నాం, మరి ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ మనమందరం కూడా బలమైన, సమర్థవంతమైన, భవ్యమైన, దివ్యమైన భారతదేశాన్ని నిర్మించుకోవాలి అంటే మన కాన్షియస్నెస్ని ఇంకా బాగా విస్తరించుకోవాలి. ఇప్పటి వరకు దేవుడు దేవుడు అన్న మనం కాస్త దేశం వైపు కూడా విస్తరించుకోవాలి. ఇప్పటి వరకు మనం రామా రామా అని అన్నాం, ఇప్పుడు రాష్ట్రం వైపు విస్తరించుకోవాలి. అది సాధించాలి అంటే మనమంతా కూడా ఈ ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనం రామాయణం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ ఆ రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నుంచే మనకు కావాల్సిన శక్తిని మనం తీసుకోగలం. హనుమంతుడిని చూడండి, ఆయనలో ఉన్నటువంటి అపారమైన డెడికేషన్, అంకిత భావం, సర్వీస్, సేవ, అలాగే ఆయనలో ఉన్నటువంటి డివోషన్, భక్తి, ఇవి మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంతేకాదు ఫెయిత్ మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. ట్రైబల్ మదర్ అయినటువంటి శబరి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. రాముడు వస్తాడు వస్తాడు అని అన్నారు, ఆ ఫెయితే మన అందరి మైండ్లలో కూడా అవసరం. మనం సాధించుకోగలమా? మనం ఆ భారతదేశాన్ని సృష్టించుకోగలమా? మనం ఈ బలమైన, సమర్థవంతమైన, భవ్యమైన, దివ్యమైన భారతదేశానికి నిర్మించుకోవడానికి కావలసినటువంటి ఫెయిత్ అక్కడే ఉంది. ఇంకా చెప్పాలంటే మనం నిషధరాజు గురించినటువంటి ఫ్రెండ్షిప్ గురించి కూడా తెలుసుకుంటే అక్కడ ఎలాంటి బ్యారియర్స్ లేని ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరూ మనవాడే, అందరం సమానులమే, ఈక్వాలిటీ, సౌభాతృత్వం, ఇవన్నీ కూడా మనం నిషధరాజు నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా అలాంటి భారతదేశాన్ని నిర్మించుకోవడానికి అవసరం. ఇంకా మనం నేను చిన్నవాణ్ణి, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, నేను ఈ చిన్న పని చేస్తున్నాను అని చాలామందిలో అనుమానాలు ఉంటాయి. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్, స్క్వెరెల్. మనం ఉడత భక్తి అని వింటూ ఉంటాం. ఉడత ఏం చేసిందండి, రామసేతు కట్టేటప్పుడు తను ఎంత చిన్న చిన్న పెబుల్స్ అయినా సరే తీసుకొచ్చి వేసింది. సో అలాంటి చిన్న కంట్రిబ్యూషన్ కూడా రామసేతు నిర్మాణంలో భాగంలాగానే మనం చిన్న పెద్ద ఈ ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ కూడా దేశ నిర్మాణానికి అవసరమని చెప్పారు. ఇంకా జటాయు గురించి చెప్తూ ఒక అన్యాయంగా బలవంతుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం మన ఇంటిగ్రిటీ తోటి పోరాడాలి, అది మన డ్యూటీ. జటాయువు చేసింది ఆ ఇంటిగ్రిటీతో కూడినటువంటి డ్యూటీ. అలాంటి ఇంటిగ్రిటీతో కూడినటువంటి డ్యూటీ మనం ప్రతి ఒక్కరం చేస్తేనే మనం ఈ బలమైన, సమర్థవంతమైన, భవ్యమైన, దివ్యమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు. అందుకే ఈ క్షణాన్ని ఎప్పుడైతే మనం రాముణ్ణి నిర్మించుకున్నామో ఆ తర్వాత నుంచి మనం ప్రతి క్షణం పోరాడాల్సింది దేనికోసం అంటే ఈ భారతదేశం కోసమే. మన ప్రతి క్షణం కూడా, మన శరీరంలో ప్రతి అణువు కూడా మన దేశ నిర్మాణానికి అంకిత భావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం రండి అని చెప్పారండి. సో నిజంగా మనకు అలాంటి ఈ సమర్థ్, సాక్ష్యం, దివ్య భవ్య భారతదేశాన్ని నిర్మించుకోవాలంటే మనకు ఈ డివోషన్, డెడికేషన్, సర్వీస్, ఫెయిత్, ఇంటిగ్రిటీ, డ్యూటీ, కమిట్మెంట్, ఇవన్నీ కూడా అందరితో సమానం అన్న భావనతో గనక మనం ముందుకు వెళ్తే తప్పకుండా మనం భారత్ని సూపర్ పవర్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.